అందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుని అన్యాయంగా ఒక అక్రమ కేసులో ఇరికిచ్చేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం పరిపాలిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం 8 నెలలైంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఏటిని కూడా పూర్తి చేయకుండా అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పాపులర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళందరినీ కూడా నెలల తరబడి బెయిల్ రాకుండా జైల్లో ఉంచడం జరుగుతుంది. దానిలో భాగంగానే అందరికీ తెలుసు, పల్నాడు జిల్లాలో మొత్తానికి తెలుసు, వర్గపోరు ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళిద్దరూ చంపుకున్నారు. దానిలో స్కార్పియో పైన కూడా బ్రహ్మారెడ్డి యొక్క పేరుంది. కానీ ఎస్పీ గారు కూడా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ డిసైడ్ చేసేసి ఇక్కడ జరిగింది వర్గపోరుతోటే జరిగింది, కానీ తెలుగుదేశం వర్గపోరుతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కూడా నిర్ణయించడం జరిగింది. అయినా కానీ పిఆర్కేని ఇరికించాలి, వాళ్ళ తమ్ముడిని ఇరికించాలనేటువంటి కార్యక్రమంలో వాళ్ళిద్దరిని కూడా ఆ కేసులో ఇరికించడం జరిగింది. ఇరికించినంత మాత్రాన ఏం కాదు, ఇవాళ జైలుకు పోతారు, వస్తారు, ఇవన్నీ కూడా కామనే. కానీ రేపు వస్తారు కదా గవర్నమెంట్, వచ్చినాక ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఇరికించినటువంటి ఈ నాయకులు రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఎవరిని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరైతే దీనికి కారణమో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రేపు అక్రమ కేసులు పెట్టడం కానీ, జరిగిన కేసు జరగటం కానీ ఖచ్చితంగా కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సంవత్సరం 8 నెలలైంది ఈ గవర్నమెంట్ వచ్చేసి. ఆ గవర్నమెంట్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చెప్పుకోవాలి కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు పరిచినా అని చెప్పుకోవాలి కానీ, ఇదంతా ఏమి జరగకుండా ఏదో జరిగినప్పుడు, రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు ఏదో ఒకటి సైన్య తీసుకురావటం, దాని మీద ప్రాపగాండ చేసుకోవటం, వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమి జరుగుతుంది, ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏం జరిగింది, ప్రజలకు ఏమి జరిగింది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటిని కూడా ఖచ్చితంగా 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా సంవత్సరం లోపే హామీలన్నీ అమలుపరచడం, ఆ హామీలు ఇచ్చిన నవరత్నాలే కాదు అదమైనటువంటి హామీలు కూడా నడిపించినటువంటి గత జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళు సూపర్ 6 అన్నారు, అవి ఎటుపోయినాయో తెలీదు, వాళ్ళు ఏం చేస్తుందో తెలీదు, ఏదో ఒకటి చేయాల. వాళ్ళన్నిటికీ కూడా రాజధాని మార్గం. ఈ రాజధానిలో ఇంతకుముందు 8,000 ఎకరాలు తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదనంగా కూడా 30,000 ఎకరాలు కావాలంటున్నారు. ఎందుకు? ఉన్న రాజధాని డెవలప్ చేయలేదు. ఇంతకుముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ అన్నిటి డెవలప్మెంట్ అయిపోయినా కూడా 8,000 ఎకరాలు ఉంది, ఆ 8,000 ఎకరాలతోటే రాజధాని డెవలప్మెంట్ మొత్తం జరిగిపోద్ది, వాటిని డెవలప్ చేసేస్తే వాటికి వచ్చినటువంటి ఫండ్స్ తోటే అమరావతి రాజధాని అయిపోద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు స్టిల్ ఇంతవరకు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఇంతవరకు నిర్వహించినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా ఆయన వస్తాడు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నాడు. ఇంతవరకు అనేకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా కూడా
ఇంతవరకు ప్రశ్నించిన పాపానే పోలేదు. ఇంకొకటి ఏంటంటే ఎంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఇంతకుముందే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ హామీలు ఇవన్నీ ఇచ్చాడు కదా, సూపర్ 6లు ఇవన్నీ, అప్పుడు కూడా చెప్పొచ్చు కదా అమరావతికి ఇంకొక 30,000 ఎకరాలు కావాలని, కానీ అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన రైతుల యొక్క ప్లాట్లే డెవలప్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా అదనంగా రైల్వే స్టేషన్ కోసం, ఎయిర్పోర్ట్ కోసం కావాలని చెప్తున్నాడు. కానీ అక్కడ ఏమి లేదు, శూన్యం. అక్కడ కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి ఆల్రెడీ రైతులు ఇచ్చినటువంటి ప్లాట్లు డెవలప్ కావాలంటేనే ఆడ 7 లక్షల కుటుంబాలు వచ్చి ఆడ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి అమరావతిలో రైతులకు ఏవైతే ప్లాట్లు ఇచ్చారో వాటన్నిటిని డెవలప్ చేసేసి అమరావతి మొత్తం డెవలప్ కావాలంటే 7 లక్షల కుటుంబాలు అక్కడ వచ్చి ఉండాలి. ఇది సాధ్యమైన పనేనా? పక్కనే గుంటూరు జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఉంది, దానిలో భాగమే ఈ అమరావతి. వీళ్ళందరూ డెవలప్ అయినటువంటి ఏరియా నుంచి పోయి అక్కడ ఉండేసేసేటువంటి పరిస్థితి ఉందా? ఉపాధి లేదు, ఏమీ లేదు. ఊరక ఏదో అమరావతి డెవలప్ చేస్తామని అప్పులు చేయటం, వాళ్ళు పబ్బం కట్టుకోవటం తప్పితే లేదు. ప్లస్ అక్రమ కేసులు, ఇంతకుముందు కేసులు పెట్టారు పిన్నెల రామకృష్ణ మీద, వాళ్ళ తమ్ముడి మీద. సరే వాళ్ళు బెయిల్ తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. కానీ ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు పెట్టినంత మాత్రాన, తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టినంత మాత్రాన ఏమీ కాదు. ఖచ్చితంగా రేపు ప్రూఫ్తో సహా వస్తారు. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా పిఆర్కే వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఖచ్చితంగా నిర్దోషులుగా బయటకు రావటం ఖాయం. అందరికీ మేము చెబుతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు పిఆర్కే బ్రదర్స్, పిన్నెల్లి బ్రదర్స్ పక్షాన ఉన్నారు. ఏమయ్యా పోతారనేటటువంటి రాత్రి నాకు 1:30కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసేసి నోటీస్ ఇచ్చారు. అంత అవసరమే ఉంది మీకు? అంత అవసరమైంది? అంత భయం ఏంటి? మీరేం తప్పు చేయలేదా? తప్పు చేసింది మా పార్టీ వాళ్ళు. మీరంత భయపడటం అవసరమే ఉంది. మీరు పోవద్దు, మీరు పోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ కార్లు సీజ్ చేస్తామని నోటీస్ ఇచ్చి పోవటం అంటే దీనిలోనే నిమగ్నమైనటువంటి రహస్యం ఉంది. మేము తప్పు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రేపు మార్చాలు వెళ్తున్నారు కాబట్టి మీ అందరికి నోటీస్ ఇస్తున్నామని పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా హౌస్ అరెస్టులు, మాజీ ఎమ్మెల్యేలందరికి హౌస్ అరెస్టులు, ఇన్ఛార్జీలందరికి హౌస్ అరెస్టులు, మండల నాయకులందరూ కూడా నోటీసులు ఇచ్చి మీరు పోవటానికి వీల్లేదనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు పెట్టుకున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయపడుతున్నారో మీ కూటమి ప్రభుత్వానికి తెలిసింది. కాబట్టే ఈ రోజు అందరికి కూడా నోటీస్ ఇచ్చేసి మమ్మల్ని ఎవరిని కూడా పంపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి 3 ఎంపీటీసీలు, మిగిలినన్నీ కూడా మాయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరిని బెదిరించి గంజాయి కేసులు పెడతామని ఎంపీటీసీలు ఒక్కొక్కళ్ళు లొంగపోతే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా తీసుకెళ్లేసేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసేసి భయభ్రాంతులు చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బెదిరించేసేసి ఈరోజు ఎంపీపీని కైవసం చేసుకున్నారు. అంత మాత్రాన మాకు పోయేది ఏమి లేదు, ఊడేది ఏమి లేదు. ఎందుకంటే ఒక ఎంపీపీ మేము అధికారం లేదు. కానీ ఎలక్షన్ అనేది జరగాలంటే పర్ఫెక్ట్గా జరగాల. కానీ జరగకుండా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి భయభ్రాంతులు చేసేసేసి మీరు దాన్ని ఎంపీపీని కైవసం చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు ఒక ఎంపీపీ పోయినంత వల్ల మా గవర్నమెంట్ రాదు. మీకు ఒక ఎంపీపీ తీసుకున్నంత మాత్రాన మీ గవర్నమెంట్ పోదు. కాబట్టి మీకు చెబుతున్నాం, కూటమి ప్రభుత్వానికి చెబుతున్నాం, ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే చేయాలో వాటిని చేయండి. సంవత్సరం 8 నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్పితే మీరు ఇచ్చినటువంటి ప్రామిసులు చేయటం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలుసుకొని
జగన్మోహన్ రెడ్డి నామస్మరణ కాకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా చేయాలని కోరుకుంటున్నాను.